ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. తాజా విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ మనకి గ్రూప్ 1కి సంబంధించి కొంత అప్డేట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయా డిపార్ట్మెంట్లకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇమ్మీడియట్గా మాకు తెలియజేయండి అని చెప్పి గవర్నమెంట్ అయితే ఆయా డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ని గ్రూప్ 1 వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసి లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఏదైతే రద్దయినటువంటి నోటిఫికేషన్లో 503 పోస్టులకి ఈ కొత్త ఖాళీలను అయితే కలిపి తాజాగా ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ని మరి తొందరలో విడుదల చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నది. సో ఇప్పుడు చాలామందిలో ఒక ప్రశ్న ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి గతంలో అప్లై చేసినటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా? అసలు అవసరం లేదండి. గవర్నమెంట్ అయితే ఆల్రెడీ గతంలో ఎవరైతే అప్లై చేసి ఉన్నారో మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఇవ్వచ్చును, అది వేరే ఇష్యూ అనుకోండి. కొత్తగా ఎవరైతే డిగ్రీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికైతే అవకాశం ఇవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది, ఈ కొత్తగా చేరుస్తున్నటువంటి పోస్టులన్నిటికి కలిపి. సో మనకి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నది అనేది తొందరలోనే ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్తో మనకి తేలిపోతుంది. మరి ఈ సందర్భంగా ఇవాళ గ్రూప్ 1 సర్వీసెస్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏ పోస్టుల్ని క్లాసిఫై చేసింది అనేది మనం ఒక్కసారి చూడాలి. ఏ పోస్టులు ఉంటాయి గ్రూప్ 1 సర్వీసెస్ కింద, ఏవి మనకు ఆ రిక్రూట్మెంట్ పరిధిలోకి వస్తున్నాయి అనే దాన్ని మీకు నివృత్తి చేయడం కోసము ఇక్కడ పోస్టుల వివరాలు అయితే నేను ఇస్తున్నాను. డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఈ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి కేటగిరీ 2 పోలీస్ సర్వీస్లో ఈ పోస్టులు కూడా మనకి గ్రూప్ 1 కేటగిరీలో చేర్చడం జరిగింది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఈ పోస్టులు ఉన్నాయి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ అంటాం కదా, ఈ పోస్టులు కూడా గ్రూప్ 1 కేటగిరీలో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ డిపిఓ అంటాము, ఈ పోస్టులు కూడా మనకి గ్రూప్ 1 కేటగిరీలో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్లో ఈ పోస్టులు గ్రూప్ 1 కేటగిరీలో ఉన్నాయి. డివిజనల్ ఫైర్ ఆఫీసర్, తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ సర్వీసెస్లో ఈ పోస్టులు కూడా గ్రూప్ 1 కేటగిరీలో ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీసెస్, తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సర్వీసెస్లో ఇవి కూడా గ్రూప్ 1 కేటగిరీలో ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు ఇవి చేర్చినారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్క్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఈ పోస్టులు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ ఆఫీసర్ బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి ఇన్క్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇవి గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలే. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇది కూడా జిల్లా స్థాయి ఉద్యోగం ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్లో. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉపాధి కల్పనా శాఖకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మరి మానిటరింగ్ చేయడానికి. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్క్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2 ఈ పోస్టులు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లో. తర్వాత అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ద ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సర్వీస్ ఇవి ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఈ పోస్టులు ఉన్నాయి స్టేట్ ఆడిట్ సర్వీసెస్ కింద. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంచాయతీరాజ్ విభాగంలో ఎంపీడీఓ పోస్టులు కూడా ఈ గ్రూప్ 1 క్యాడర్లో చేర్చడం అనేది జరిగింది. మొత్తంగా ఈ 19 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకు గ్రూప్ 1 పరిధిలోకి వస్తాయి. దీంట్లో మరి ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఐడెంటిఫై చేయబడ్డాయి, ఎన్ని ఖాళీలు కొత్తగా ఐడెంటిఫై చేయబోతున్నారు అన్నది కూడా మీకు తాజా అప్డేట్స్ నేను తప్పకుండా అందిస్తాను. మరి ఈ పోస్టులకు సంబంధించి అయితే మీకు ఒక సందేహం డౌట్ ఏదైనా ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తాజా అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తాను. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి.